ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆయన మాట జీవము కంటే ఉత్తమమైనది. ఈ మాట మనలను బ్రతికిస్తుంది, మనకు మన బాధలో నెమ్మదిని చేకూరుస్తూ ఉంది. కనుక ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం, ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం. రండి, కీర్తనలు గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 3వ వచనం కూడా చదువుకుందాం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనమును మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, వివేక హృదయము కలిగి ఆయనను వెదుకువారు ఎవరైనా ఉన్నారా అని ఆయన పరలోకములో నుంచి మనలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఆయనను వెతుకుతున్న నీవు నేను మనందరము కూడా ధన్యులము. మరి క్రింద వాక్యం చదువుకున్నాం, మేలు చేయువాడు లేడు, ఒక్కడు కూడా లేడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇవి దుర్దినాలు, అంత్యదినాలు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది, స్వార్థము విస్తరిస్తూ ఉంది. అవును, మరి దేవుని వెదికేవారు ఎవరైనా ఉన్నారేమో. ప్రతి ఉదయమున లేచి ఆయన తట్టు చూచి ఆయనను ఘనపరిచేవారు, సహాయము కొరకు ఆయన వైపు చూచేవారు ఎవరైనా కలరేమో అని ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేసి ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. అవును, యేసు దొరుకు కాలమందు ఆయనను మనము వెదకాలి, ఆయనను మనము మరి సమీపముగా ఉండగా వేడుకోవాలి. ఆయనను వెదికే వారికి, శ్రద్ధగా ఆయనను వెదికే వారికి నేను దొరుకుతాను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం సజీవంగా లేవనెత్తబడ్డాం. మరి మన ప్రభువుని దర్శించుకున్నాం. ఆయన స్వరము మనకు ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయమున ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. ఆయనను వెదికే వారముగా ఉన్నామా? వివేక హృదయముతో ఆయనను వెదికే వారంగా ఉన్నామా? పరిశుద్ధ హృదయముతో ఆయనను వెదికే వారంగా, ఆయనను ఘనపరిచే వారంగా ఉన్నామా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఉదయమున లేచి పరుగులు తీస్తూ ఉంటారు వారి వ్యక్తిగత పనులలో కదండి. మరి ప్రభు వారికి ఇచ్చిన ఆశీర్వాదం, వారి ఉద్యోగం, వారి కుటుంబం అన్నిటిని కూడా ప్రభు ద్వారా పొందుకొని ప్రభువునే మర్చిపోయే అనుభవం ఎంతో మంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి దుర్దినాలు, అంత్యదినాలు. ప్రభువుని వెదికే వారంగా ప్రతి విషయంలో మన ప్రభువుని ముందు పెట్టుకొని మనము ముందుకి కొనసాగే వారముగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. అవును, నీ ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, నీ ప్రభువుకి మొట్టమొదటి సమయం ఇవ్వకుండా, నీ ప్రభువుని ఘనపరచకుండా ఎన్నడూ కూడా ఏ విషయంలో నీవు జయాన్ని పొందుకోలేవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మరి లోకమంతా సంపాదించుకొనినప్పటికీ చివరికి వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అవును కదా, మన ప్రభువుని ప్రతి విషయంలో మనము ముందు పెట్టుకుందాం. దేవుని వాక్యం మరి చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ క్షణం ఆయన నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు నీ అంతరంగంలో. అవును ప్రభువా, నీవే నాకు కేంద్రముగా ఉండాలి, నా జీవితంలో ప్రథమ స్థానం, ప్రథమ సమయం నీకే నేను అర్పిస్తూ ఉన్నాను. నీకు వేరుగా ఉండి నేనేమీ పొందుకోలేను, ఏమీ సాధించలేను. నీ ప్రభువుని ముందు పెట్టుకో. ప్రతి విషయంలో ఆయన నీకు సమాధానం, ప్రతి విషయంలో ఆయన నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. నీ భయముల నుంచి నేను విడిపిస్తాడు, నీ కన్నీటి నుంచి ఆయన నేను విడిపిస్తాడు, నీ పరిస్థితులను మార్చివేస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి ఆయనను వెతుకుటలో
ఆయనను మరి మనము పొందుకొనుటలో మరి దేవునికి లోబడదాం. ఆయన అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. యేసు దొరుకు కాలమందే మీరు ఆయనను వెదకండి. ఆయన పరిశీలన చేస్తూ ఉండగా, అవును నేనున్నాను ప్రభువా, నీవు లేకుండా నా జీవితం శూన్యం, అంధకారం. దేవుని కృప కలిగిన హస్తాలకు మరి మనము అప్పగించుకుందాం. ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభిద్దాం. ఈ దినచర్యను ప్రభుతోనే ముగిద్దాం. అనుదినము కూడా అట్టి రీతిగా మనము చేయుట ద్వారా ప్రతి సమస్య నుంచి, ప్రతి భారభరితమైన అనుభవాల నుంచి, ప్రతి శత్రువు బారి నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి మరి ఏ శోధనలు మనల్ని పొంచి ఉన్నప్పటికీ, ఏ మరి అంధకారము, ఏ అపవాది శక్తులు మన చుట్టూ ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి మనకి విడుదల లభిస్తూ ఉంది. ప్రతి ఉదయము మనము మన ప్రభువుని వెదుకుట ద్వారా, ఆయనను మనము దర్శించుకునుట ద్వారా, అవును ప్రియ దేవుని బిడ్డ, మన ప్రభుతో మన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ జీవితం అంతా కూడా మన ప్రభువుని ముందు పెట్టుకొని నడుచుట ద్వారా గొప్ప విజయం నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తమునకు కూడా ఆయన క్షేమాభివృద్ధిని కలుగ చేస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. వివేక హృదయము కలిగి, అవును ప్రభువా, నిన్ను వెదికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆకాశము నుంచి నీవు నరులను పరిశీలన చేస్తూ ఉండగా, అవును మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. స్వార్థం విస్తరిస్తూ ఉంది. ప్రేమ చల్లారిపోతూ ఉన్న ఈ దుర్దినాలలో ఈ మాటలు విన్న నీ బిడ్డలు నిన్ను వెదికేవారుగా, వారి జీవితాల్లో ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టుకొని కొనసాగేవారుగా, యేసు దొరుకు కాలమందే ఆయనను మీరు వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకొనుడి అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు నీ వాక్యానికి లోబడి ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, ప్రతి విషయంలో కూడా ఆనందంతో, సంతోషంతో, నెమ్మదితో వారి జీవితాలను గడుపులాగున, వారు తలపెడుతున్న ప్రతి పనిలో, వారు వెళుచున్న మార్గములో, ప్రయాణములలో, ఎగ్జామ్స్లో, ఉద్యోగములో, బిజినెస్లో, అన్ని విషయాలలో, వారి కుటుంబంలో ఏ కొదువులున్నా, ఏ అవసరతలున్నా, ఏ అక్కరలున్నా, వివాహములు, మరి గర్భఫలము, అవును ప్రభువా, వారి బిడ్డల భవిష్యత్తులు, మరి వారి గృహాలు, సొంత గృహాలు కావాలని ఎంతో మంది అద్దె గృహాల్లో ఉంటూ, అవును ప్రభువా తండ్రి నాయన నీ వైపు చూస్తూ ఉన్నారు. వారి యొక్క కార్యములు సఫలీకృతం కావాలి అంటే వారి జీవితాల్లో నిన్ను కేంద్రముగా ఉంచుకునే కృప, తద్వారా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు వారి జీవితాల్లో నీవు చేయగలిగిన సమర్థుడు అని నాయనా, నీ శక్తిని గ్రహించిన వారై నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.